వాస్తవంగా ఇది ఒక విధంగా కొనసాగింపులు పడుతుంది. ఎందుకంటే నిన్న మొన్న బొత్స స్వయంగా రంగంలో ఉండి చాలా హోరాహోరి పోట్లాడారు. నిన్నేమో హఠాత్తుగా మనం చర్చిస్తున్నప్పుడు మండలి వాయిదా పడింది. అది దేనికి ఒప్పుకున్నాము ఈ పద్ధతిలో అంటే చర్చ జరుగుతుంది. 26వ తేదీ మండలిలో జరుగుతుంది. బీఎస్సీలో ఒప్పుకున్నారు, అంతా అయింది. అయిన తర్వాత మళ్ళీ నేను 26వ తారీఖున ఎందుకు చర్చ జరగలేదు? ఇక్కడ చాలా ఆశ్చర్యకరం ఏమంటే ప్రతిపక్షం ప్రభుత్వ పక్షం కాదు, సభాపతిగా ఉన్నటువంటి చైర్మన్ మోషన్ రాజే దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం తరఫున మేము ప్రకటన చేయబోతున్నాం అంటే నాకేం సమాచారం లేదన్నారు. మరి మీరు చర్చ కండక్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు పూర్తి అవగాహన ఉండాలి. నేను హఠాత్తుగా వచ్చి నేను ఏదో చేస్తానంటే అది కుదిరే కథ కాదు. కాబట్టి చైర్మన్ అన్నది ఏంటంటే నాకు సమాచారం లేదు, ఇప్పుడు హఠాత్తుగా మీరు చెప్తున్నారు. ఇది మనం స్వల్పకాలిక చర్చకు మనం ఒప్పుకున్నాం కానీ ప్రభుత్వ ప్రకటన చేస్తుందని నాకు ఎప్పుడు చెప్పలేదు అని ఆయన అభ్యంతరం పెట్టారు. ఆయనతో వీళ్ళు కాసేపు వాదించారు. అటువైపు నుంచి ప్రతిపక్షం ఏమో ఇందాపూర్ డైరీకి సంబంధించి మేము ఇచ్చి నోటీస్ మీద చర్చ చేస్తామని చెప్పి తీరా ఇప్పటికి వచ్చిన తర్వాత ప్రభుత్వ ప్రకటన అంటారని. నేను ఇప్పుడే మన చర్చకు వచ్చే ముందే షార్ట్ టర్మ్ డిస్కషన్, స్వల్పకాలిక చర్చ, ప్రభుత్వం యొక్క ప్రకటన, ఈ రెండింటికి మధ్యలో తేడా అంటే చాలా స్పష్టమైన తేడా ఉంది. స్వల్పకాలిక చర్చ అన్నది సాధారణంగా సభ్యులు ఏదైనా అంశం ముందుకు వస్తేనో లేకపోతే దీన్ని తప్పకుండా ప్రజల దృష్టికి తేవాలంటేనో వాళ్ళు ఆ విషయం లేవనెత్తుతారు. అది కొద్దిసేపు దాన్ని చర్చించి తమ వీటిని తెలియజేస్తారు. ప్రభుత్వం ఎప్పుడైనా ప్రకటన చేయొచ్చు. నిజానికి ప్రభుత్వమే ప్రకటన చేయదలుచుకుంటే అప్పటిదాకా ఆగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ప్రభుత్వం నేను ప్రకటన చేస్తాను అని వాళ్ళు నోటీస్ ఇవ్వచ్చు. కానీ ఈ రోజు మళ్ళీ నిన్న సభ వాయిదా పడింది. సహజంగా ఈ రోజు ముందే వైసీపీ వాళ్ళు బయట ఆందోళన చేశారు. ఏదేమైనా జరగాల్సిందే, మేము పారిపోయారు, మీరు భయపడ్డారు అన్నారు. నిన్న పయ్యావులు వేసే ఉగ్రరూపం దాల్చారు. ఈసారి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాగా ఎవరికైనా ఇవ్వాలంటే పయ్యావులు కేశవ్ ఇవ్వాలి. మామూలుగా చెప్పాలంటే తిరుమల లడ్డు మీద అది వరకు ఉన్న ప్లేయర్స్ అందరూ వెనక్కిపోయి ఆయన ప్రకటనలు ఇవ్వడంతో ముందుకు వచ్చారు. అక్కడి నుంచి ఆయన మీరు చెప్పారు, దాని ప్రకారం మేము పుస్తకాలు రెడీ చేసాం, అందరికీ ఇచ్చాము అన్నారు. అక్కడ చైర్మన్ పూర్తిగా డిఫర్ అయ్యాడు, నేను ఇవ్వలేదు. ఇది నిజానికి చాలా ఆశ్చర్య. సభా హక్కులకు సంబంధించి అలాగే కౌన్సిల్గా ఎగువ సభ నుండి పెద్దల సభ నుండి ఏదైనా నుండి చైర్మన్ ఈరోజు అబ్జెక్షన్ తీసుకోవడం ముఖ్యమైనది. సభ సమావేశం కాగానే చైర్మన్ ప్రకటన చదివారు. నిన్న జరిగిన పరిణామాలు సరిగ్గా లేవు, నేను చెప్పానని చెప్తున్నారు, అది సరికాదు, నా సంతకంతోనే వచ్చిందంటే అది సరికాదు, కాబట్టి ఈ పద్ధతి బాగాలేదు, మంత్రి గారు చెప్పింది పక్కదోపతి అవాస్తవంగా ఉందన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో ఇటువైపు వాళ్ళు ఇంకో విధంగా గొడవ చేస్తున్నారు. ఆ సమయంలో అచ్చెన్నాయుడు తర్వాత నాదెండ్ల మనోహర్. అచ్చెన్నాయుడు లేచి లేదో మేము చర్చలు సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళు ఎందుకు అడ్డం వస్తున్నారు, కాబట్టి ఇది సరికాదు అంటే కాసేపు వాళ్ళిద్దరికి మధ్యలో జరిగింది. ముందు నన్ను మాట్లాడినవ్వండి, తర్వాత మీరు చెప్దురు కానీ అని చైర్మన్ అన్నారు. ఆ తర్వాత అచ్చెన్నాయుడు చెప్పి మేము నిన్నేమో పయ్యావులు కేసు అర్ధరాత్రి 2 గంటల వరకు చర్చిస్తా ఉన్నారు. ఈ రోజు అచ్చెన్నాయుడు గారేమో 2వ తారీఖు 3వ తారీఖు 4వ తారీఖు 5వ తారీఖు వరకు కూడా మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మేము ప్రకటన చేస్తామన్న పద్ధతిలో ఆయన మాట్లాడారు. సో అది లేదు కదా, మనం అనుకున్న ప్రొసీజర్ అది కాదు కదా, అది చైర్మన్ యొక్క అభ్యంతరం. పైగా నేను చెయ్యండి, నేను చెప్పానని చెప్పడం ఏంటి అని ఆయన ఒక మాట అన్నారు. మీరు రాజకీయాలు చేసుకుంటే చేసుకోండి, కానీ సభను చైర్మన్ మటుకు ఇబ్బంది పడడం అవమానించడం సరికాదు అన్నారు. ఆ తర్వాత ఇంకెవరో సభ్యులు చర్చకి ఇచ్చిన నోటీసును కూడా లడ్డూ మీదే అది చదివి తిరస్కరిస్తున్నాను, చర్చ లేదన్నారు. నాదెండ్ల మనోహర్ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి తరఫున ఒక ప్రశ్నకు జవాబు చదువుతుంటే వీళ్ళందరూ నినాదాలు ఇస్తూ ఉంటే హఠాత్తుగా నాదెండ్ల మనోహర్ అధ్యక్ష ఎవరు అవమానిస్తున్నారు, మీ చైర్మన్ చుట్టూ వాళ్ళందరూ ఉంటే మిమ్మల్ని అవమానం కాదా అని 1-2 సార్లు అన్నారు. వాళ్ళేమో అక్కడి నుంచి సభ మళ్ళీ వాయిదా పడింది. అంటే ఈ విధంగా ఇప్పుడు ఇక చైర్కు అధికార పక్షానికి మధ్యలో ఇదిలాగా ఉంది. నాకు ఇవన్నీ చూస్తుంటే 2020 గుర్తొస్తుంది. 2020లో అమరావతి రాజధాని దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు అప్పుడు శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉంది. చైర్మన్ గా ఆయన ఉన్నారు, మిత్రులు హుస్సేన్ ఆయన ఉన్నారు. దాంతో ఇక్కడ ఆమోదించిన బిల్లును అక్కడ బ్రేక్ వేసే ఆలోచనలో
తెలుగుదేశం పార్టీ అప్పుడు ఉంది, వాళ్ళు వేశారు కూడా. అది చివరికి అది పాయింట్ ఆఫ్ ఆర్డర్ సెలెక్ట్ కమిటీకి పంపిద్దాము అని ఏదో చెప్పి దాన్ని ముగించారు. సో 2020 రిపీట్ పునరావృతం అవుతున్నట్టుగా ఈరోజు మండల దృశ్యాలు ఉన్నాయి. అది అయిన తర్వాత వాళ్ళు హౌస్లో ధర్నా చేశారు, బయట కూడా చేశారు. ఇదంతా పద్ధతి లేకుండా వ్యవహరిస్తున్నారు, కావాలని భయపడి వెళ్ళిపోతున్నారు అని ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. సో నేను మండలి తొండి మొండి అంటే ఈరోజు పత్రికలో హెడ్డింగ్ పెట్టారు, మండలి తొండి అని. ఎవరు తొండి మొండి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, కానీ ఎవరిది ఎక్కువ తొండి, ఎవరిది తక్కువ తొండి, ఎవరిది ముందు తొండి, ఎవరి తోండి అనేది అయితే తేలట్లేదు. ఏదో ఒక విధంగా చర్చ జరిగితే మంచిదని ప్రజలు చూస్తున్నారు, కానీ చర్చ అనేది మా టర్మ్స్ లో జరగలేదు కాబట్టి కుదరదు అన్న పద్ధతిలో ఇది ఇక్కడికి వచ్చినట్టుగా ఉంది. ఇప్పుడు ఈ లోపల ఇంకా ప్రతిపక్ష నాయకుడు కూడా అస్వస్థత ఇది వచ్చింది కాబట్టి బహుశా ఇంకా ఈ చర్చ వెనక్కు పోవచ్చు. శాసనసభలో ఇప్పటికే చేసేశారు, ఇది ఎలా ముగుస్తుంది కథ అది చూడాలి. రెండవది మళ్ళీ బీఎస్సీ సమావేశం వేస్తాము, అక్కడ చర్చిద్దామని అచ్చెన్నాయుడు అన్నారు. అంటే పయ్యావల కేశవ్ నేను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఉన్నది, ఈరోజు మళ్ళీ అంతకుముందు గత హయాంలో లాగా మన అచ్చెన్నాయుడు ఈరోజు చొరవ తీసుకున్నారు, ఆయన ప్రతిపాదన చేశారు. చేసినప్పుడు వైసీపీ వాళ్ళు అయితే మేము రాము, ఇప్పటికే మనం అంగీకరించాము, చర్చకు అంగీకరించి మీరు వెనక్కి వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు ఆ విషయం మీద చర్చ. సింపుల్ అండి, వైసీపీ వాళ్ళు చేశారని చెప్పడము టీడీపీ వాళ్ళ ఉద్దేశం, ఇందాపూర్ హెరిటేజ్ అనేది అన్ని చర్చకు పెట్టడము వైసీపీ వాళ్ళ ఉద్దేశం. సో ఇద్దరి మధ్య అదే ఈ చర్చ కాస్త ఇలాగే రచ్చ అయిపోతుంది అంతే. సార్ ఇంక ఇవన్నీ చూస్తూ ఏడుకొండల వాడే ఎక్కడ ఉన్నావైనా ఆయన అక్కడి నుంచి ఇవన్నీ చూస్తుంటాడని భావించాలి. సార్ అధికారులపై చంద్రబాబు ఆగ్రహం, పాలనలో అవినీతి, జనసేన నేతల కామెంట్స్, బీజేపీ టీడీపీ కూడా. నిజంగా ఇవన్నీ చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడారు, మనం చర్చించాము. ఈ పాల కల్తీ కానీ